సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ధర్మపురం గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొంగరి దివ్య లింగస్వామి శనివారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో మాట్లాడిన ఆయన గ్రామాభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే తాను నాయకుడిగా కాకుండా గ్రామ సేవకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ధర్మపురాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల మద్దతు కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు. బొల్లికొండ శ్రీను, వావిళ్ల రమేష్, నగేష్, లింగయ్య, శ్రీను, సైదులు, రాధాకృష్ణ, రాజు, వెంకన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దొంగరి దివ్య, ధర్మపురం, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట గ్రామ సర్పంచ్ గా ముందు గెలిపిస్తే ఈ ఊరికి అభివృద్ధి చేస్తాను. చదువు విషయమే కాదు, అన్నిట్లో గ్రామంలో ఏమున్నా అభివృద్ధి చేస్తాను. అభ్యర్థిగా మా మిసెస్ దొంగరి దివ్యని బరిలో నిలబెట్టడం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మేము ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ అందరి సమక్షంలో తిరుగుతున్నాము. జనాలలో కూడా మాకు మంచి ఫాలోయింగ్ ఉన్నది. అందరూ కూడా మా గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు, ధర్మపురం ప్రజలందరూ. అదేవిధంగా మనం ఏ పేదవారికైనా ఎస్సీ కాలనీలో ముఖ్యంగా ఏ పెళ్ళిళ్ళకైతే కింద రైసు ప్రొవైడ్ చేస్తున్నారు, అది నా తరపున అందరికీ. అదేవిధంగా గ్రామంలో ఏ అభివృద్ధి పనులైనా ముందుండి, ముఖ్యంగా యువత గురించి అయినా అందరికి కూడా నేను చూసుకుంటూ పోతానని తెలియజేస్తున్నాను. మాకు గుర్తుగా సెకండ్ గుర్తు బ్యాలెట్, కత్తెర గుర్తు. అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి దొంగరి దివ్య లింగస్వామి గారిని కత్తెర గుర్తు నిర్ణయించడం జరిగింది. రేపు జరుగుతున్నటువంటి 14వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో గ్రామం ఏకగ్రీవంగా అత్యధిక జనాభాతో ఆమెను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి గ్రామం ఒక్కొక్కరు ముందడుగు వేస్తున్నారు. దివ్య గారు గెలిచిన మరుక్షణమే గ్రామంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఆమె ఏకఛత్రాధిపత్యంతో ఈ సమస్యలను ఛేదించి ధర్మపురం గ్రామాన్ని మరీ ఒక్కసారి అభివృద్ధి ప్రదంలో ముందుకు నడపడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారి గెలుపు నల్లేరు నడక మీద నడిచినట్టే ముందుకు సాగుతూ ఉంటుంది. వారి గెలుపు కోసం సబ్బండ వర్గాలు అన్ని కూడా ఏక గొంతుతోని కృతనిశ్చయంతో వారు ముందుకు వస్తున్నారు. వారి గెలుపు రేపు 14వ తారీఖు 5 గంటలకు విజయకేతనంతో వారు ముందుకు వస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ, రానున్న రోజుల్లో ధర్మపురంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న గ్రూప్ తగాదాలు ఉన్నాయి, వారు కూర్చొని ఏకాగ్రతతో వాటిని పరిష్కారం చేసి మళ్ళీ ధర్మపురాన్ని ప్రశాంత వాతావరణంలో నడిపిస్తుందని గ్రామ ప్రజలందరూ ఆశిస్తున్నారు. అదే జరుగుతూ ఉంటది. దాన్ని జరగడానికి మేమందరం కూడా, యువకులం కూడా అందరం కృషి చేస్తామని చెప్పేసి దివ్య గారికి ముందుగానే గెలుపు శుభాకాంక్షలు తెలుపు ముగిస్తాం.